ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలమందు మీరు వింటున్నటువంటి షార్ట్ మెసేజ్లు తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఈ వర్తమానాల ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు, కామెంట్స్లో తెలియజేస్తున్నారు. మీరు కూడా విన్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్స్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ని తెలియచేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ అందరికీ కూడా పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ కూడా తెలియచేయండి. చక్కటి వర్తమానాలు ఈ ఉదయకాలమందు దేవుడు కటాక్షించే దేవుడు. దానియేలును ఆ యవనస్తులు ముగ్గురిని కటాక్షించిన దేవుడు ఎలా కటాక్షించాడో విన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తుండగా మీరు వెళ్ళవద్దు అన్న వాళ్ళే, ఐగుప్తు వాళ్ళే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళడమే మాత్రమే కాదు, ఇదిగో మా వెండి బంగారములు కూడా ధనం కూడా తీసుకొని వెళ్ళండి అని అన్నారు. అంటే అప్పటి వరకు కఠినులుగా ఉన్న ఐగుప్తీయులు దేవుని పిల్లల ఎడల వారు కటాక్షమును చూపారు అని మనం మాట్లాడుకున్నాము. అలాగే యాకోబు విషయంలో కఠినులుగా ఉన్న మామగారు లాబాను, కఠినుడుగా ఉన్న అన్న ఏశావు, వీళ్ళిద్దరూ కూడా చంపేద్దాం అన్నట్లుగా ఆవేశపడ్డారు. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించగా వాళ్ళిద్దరి మనస్సును మార్చి దేవుడు వారికి ఈయన మీద కటాక్షమును కలగజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కూడా కటాక్షం కావాలి అని కోరుకుంటున్నారా? దేవుడు చాలా గొప్పవాడు. ఆయనే ఒక్కోసారి మనలను చెరకు అప్పగిస్తాడు, కొన్నిసార్లు గాయాలకు అప్పగిస్తాడు. మరలా అదే దేవుడు చెరకు అప్పగించిన దేవుడే మన మీద కటాక్షం కలిగేలాగా చేస్తాడు. గాయాలు చేసిన వాడే మరలా ఆయనే కట్టేవాడు. అందుకే బైబిల్లో హెబ్రీ పత్రికలో ఉంటుంది, 12వ అధ్యాయము 5వ వచనము 6వ వచనంలో, శిక్షించువాడు ఆయనే, ప్రేమించువాడు కూడా ఆయనే. తండ్రి బిడ్డను కొట్టి మరలా అదే బిడ్డ దగ్గరికి వెళ్ళి స్వీట్ తెచ్చి పెడతాడు. ఆ బిడ్డకి ఏది కావాలో అది తెచ్చి పెడతాడు. కొట్టింది తండ్రే లేదా తల్లి మళ్ళా దగ్గరికి తీసుకొని వాళ్ళకి కావలసినటువంటి ఫుడ్ పెడతారు. అంటే గాయాలు పెట్టేది వాళ్ళే, మళ్ళా ప్రేమించేది కూడా వాళ్ళే. శిక్షించేవాడు ఆయనే, కటాక్షించేవాడే ఆయనే. మనం ఎంత అడిగినా ఒక్క పైసా కూడా ఇవ్వని కఠినులు, పిసినారు బుద్ధి గలవారు సహా మనం ప్రార్థిస్తే వారే తెచ్చి మనకిచ్చి వందనాలండి అంటారు. దేవుడు అలా మనసు మార్చగలడు. ఈ ఉదయకాలమందు మీరు ఏదైనా అవసరతలో ఉన్నారా? ధనం అవసరతలో ఉన్నారా? ధనం అడుగుతున్నారు కానీ అవతల వారు ఇవ్వకుండా కఠినులుగా ఉన్నారా? యాకోబులాగా అన్నను కలిసే ముందు, మామగారిని కలిసే ముందు ప్రార్థించాడు. వాళ్ళిద్దరు మనసులు మారిపోలేదా? అలాగే మీరు వాళ్ళ ముందు వెళ్ళి అడిగే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుడు కార్యాన్ని చేస్తాడు. అసలు ఇశ్రాయేలీయులు ఏనాడు ఏ చెరలోకి వెళ్ళినా వాడిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరం పుట్టించాడు. 106వ కీర్తన ఉంటుంది, 46వ వచనంలో. ఓ టైములో యెరూషలేము మందిరము కాలిపోయింది, దాని గోడలు కూలిపోయాయి. ఆ వార్త వినిన నెహెమ్యా అనే ఇశ్రాయేలీయుడు దూర ప్రాంతంలో జాబ్ చేసుకుంటున్నాడు, వేరే దేశంలో. రాజుగారికి ద్రాక్షారసం గిన్నెనిచ్చేవాడు. ఈ విషయాన్ని ఎప్పుడైతే విన్నాడో దేవుని సన్నిధిలో నెహెమ్యా కన్నీరు విడుస్తూ ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే, రాజు సముఖానికి వెళ్ళాలి నేను, కనుక నేను వెళ్ళి అడిగినప్పుడు రాజుకు నా మీద కటాక్షం కలగాలి అని ప్రార్థిస్తున్నాడు. ఎంత చక్కటి విషయం! ఒక అధిపతికి కలిసే ముందు, ఒక అధికారిని కలిసే ముందు, ఒక ఆఫీసర్ని కలిసే ముందు మీకు ఏదైనా అవసరం, జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వాలనో, జాబు కావాలనో,
లేక ఏదైనా మేనేజర్ని అడగాలనుకున్నారో, హెడ్ మాస్టర్ని అడగాలనుకున్నారో, ప్రిన్సిపాల్ని అడగాలనుకున్నారో, మీ పై ఆఫీసర్తో మాట్లాడాలనుకున్నారో, కాస్త భయంగా ఉండవచ్చు. కానీ మీ మీద వాళ్ళకి వెళ్ళగానే దయ, జాలి కలగాలంటే యోసేపు మీద చెరసాల నాయకుడికి కటాక్షం కలిగింది. దానికి ముందు యోసేపు ప్రార్థించుకున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వెళ్ళిపోవాలి, ముందు ప్రార్థించుకున్నారు. అందుకే దేవుడు ఐగుప్తీలకి ఇశ్రాయేలీల మీద మంచి మనసునిచ్చాడు. అప్పుడు వరకు 400 సంవత్సరాలు చెడ్డ మనసుతో అపార్థంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఈరోజు మంచి మనసుతో అన్నారు. కనుక ఈరోజు ఇది జరగదు అని అనుకోమాకండి, వాళ్ళు మారరు అనుకోమాకండి, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అనుకోమాకండి. నెహెమ్యా రాజుగారు కఠినుడు కదా, మరి నా మీద చిన్న జాబ్ చేస్తున్నా నా మీద కటాక్షిస్తాడు, అసలు నన్ను దృష్టిలో పెట్టుకుంటాడా, నేను సెలవులు పర్మిషన్ అడగాలనుకుంటున్నాను, నా మందిరం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని ప్రార్థించాడు. ప్రార్థన ముగించి వెళ్ళాడట. వెళితే రాజుగారు అడుగుతున్నాడు, ఏం నువ్వు విచారంగా ఉన్నావు, నీకు వ్యాధి లేదు కదా అని. అతని ఎడల రాజుకి దయ కలిగినట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా గొప్ప ప్రార్థనాపరుడు. ఈ మనుషుడు నా మీద దయ చూపినట్లుగా అని నెహెమ్యా 1వ అధ్యాయము 11వ వచనం ప్రార్థించాడు. ఈ మార్నింగ్ మీరు ప్రార్థించండి. ఎవరిని కలవబోతున్నారు, ఎవరిని అడగబోతున్నారు, ఏది అడగాలనుకుంటున్నారు, ప్రార్థించండి. దేవుడు మీకు కార్యం చేస్తాడు. వీళ్ళకి చేసిన దేవుడు మీకు చేయడా? ఆయన పక్షపాత? దేవుడు తప్పకుండా చేస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి ఎవరి మీద వారికి దయ చూపించాలి అని ప్రార్థిస్తున్నారు, ఎవరి మీద వారికి కటాక్షం కలగాలని కోరుకుంటున్నారు, ఒక్కసారి వారి ప్రార్థన ఈ ఉదయకాలమందు అంగీకరించి వారు వెళ్ళగానే వీళ్ళ ఎడల సానుభూతి, దయ, జాలి, కరుణ, కటాక్షం కలగచేయగలిగిన దేవుడు మీరే, ఇంకెవ్వరి వల్ల కాదు. ఎవరి మనసులు ఎవరు మార్చలేరు, మీరు మాత్రమే చేయగలరు. ఈ ఉదయకాలం ముందు వారు ప్రార్థనలు అంగీకరించి మేలు చేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు